తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉంది మీరు అనుకున్న కోరుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలు కోరుకున్న మార్పు కూడా ఇదే, సో దీని మీద ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అధికారాన్ని విచ్చలవిడిగా ఉపయోగించటం, ప్రజల పట్ల జవాబుదారీతనం లేకపోవటం, ఇంకా కొంత సూక్ష్మంగా చెప్పాలంటే ప్రజలతో ఒక పార్టీకి, ఏ రాజకీయ పార్టీకైనా సాధారణంగా ఉండవలసిన సంబంధాలన్నింటినీ వాళ్ళు తెగదెంపులు చేసుకున్నారు. ఆ సంబంధాలను తెగదెంపులు చేసుకోవటమే కాదు, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ మీద పెత్తనం చేయటం, దౌర్జన్యానికి దిగటం, ఆస్తులను గుంజుకోవటం, ప్రాణమానాలకు రక్షణ లేని పరిస్థితి రావటంతో ఇక ప్రజలకు తమ అవకాశం దొరికినప్పుడు వాళ్ళు ఆ పార్టీని ఓడగొట్టి గద్దెదించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. కాంగ్రెస్ కూడా కేవలం ఏదో బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతో ఓట్లు వచ్చినా దానికంటే మించి వాళ్ళు ఒక ప్రజాస్వామ్య పాలనను మేము నెలకొల్పుతాం, దొరపాలన పోతుంది, ప్రజాపాలన వస్తుంది అని హామీ ఇవ్వటంతో ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేశారు. ఆ రకంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక మార్పు చోటు చేసుకున్నారు. ఇప్పటివరకైతే బాగానే ఉంది. ఎందుకంటే ఇది ఇంతవరకు గత ప్రభుత్వం ముళ్ళ కంచెలు వేసి ఆంక్షలు విధించి పరిపాలనకు అవకాశము వాళ్ళు లేకుండా, వాళ్ళు ప్రజలకి ప్రభుత్వాన్ని కలుసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇవాళ అట్లా కాకుండా ఆ ఆంక్షలను తొలగించి ప్రభుత్వంతో కలుసుకోవటానికి, ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వటానికి, ప్రభుత్వంతో తమ కష్టాలు చెప్పుకోవటానికి ఒక వెసులుబాటు అయితే కల్పించారు. ఇది మొదటి మార్పు. ప్రజలు సంతోషపడుతున్నారు. రెండు, అనవసరమైనటువంటి జోక్యం లేదు. కాబట్టి ఈ మన బతుకు మనం బతుకుతున్నాం, ఇది బాగానే ఉంది పాలన అనే ఒక తృప్తి అయితే ఇవాళ ప్రజల్లో ఉన్నది. ప్రత్యేకించి యువతలోనేమో ఉద్యోగాలపైన దృష్టి పెట్టడం వల్ల వాళ్ళల్లో కొంత సంతృప్తి ఉంది ప్రభుత్వం పట్ల, పాలన పట్ల. కాబట్టి ఇప్పటికైతే ఇది బాగానే ఉంది, ఈ పాలన ఇట్లే కొనసాగాలి అనేదే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. కాకపోతే పరిస్థితులకు తగ్గట్టుగా కొంత వేగంగా నిర్ణయాలు తీసుకొని కనుక పోగలిగితే పార్టీ బలం ఇంకా పుంజుకునే అవకాశం కూడా ఉంది. విద్యా వ్యవస్థ పరంగా చూస్తే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చిందో, డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, అలాగే టీజీటీ, పీజీటీ, ఈ ప్రక్రియ ఏదైతే మొదలుపెట్టిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది అమలైంది. అంటే నేను తాజాగా విద్యార్థులకి ఎవరైతే జాబ్ సాధించారో, మెరిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. అది ఇది ప్రాపర్గా జరగలేదనేది ఒక మాట కూడా వినబడుతుంది. దీనికి కారణాలు ఏంటంటారు? అంటే ప్రాపర్గా జరగలేదంటే ఇప్పుడు అందులో గతంలో ఒక ఆర్డర్ తెచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారము మిగిలిన ఖాళీలను ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళతో భర్తీ చేయడానికి ఆడ అవకాశం లేకుండా చేసింది. ఆ జీవోను సవరించి ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరికి 4 పోస్టులు వచ్చినాయి. డిగ్రీ లెక్చరర్గా వెళ్ళిన ఆయన మళ్ళీ జూనియర్ లెక్చరర్గా ఆయన ఎంపిక అయ్యే ఛాన్స్ లేదు. అందుకని ముందే డిగ్రీ లెక్చరర్ ప్రక్రియను పూర్తి చేస్తే అక్కడ ఎంపికైన వాళ్ళు పోను, మిగిలిన వాళ్ళు జూనియర్ లెక్చరర్ దానికి వస్తారు. వాళ్ళను అప్పుడు ఎంపిక చేస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ పీజీఆర్టీకి రారు, అంటే పీజీ టీచర్ పోస్టుకు రారు, పీజీటీ పోస్టుకు రారు. ఆ పోస్టులు మొత్తం భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా పైనుంచి కిందికి నింపుకుంటా వస్తే ఖాళీలు మిగిలవు, అన్నీ భర్తీ అయిపోతాయి అనేది ఆలోచన. అట్లాంటి ప్రక్రియ చేయాలనేది మరి ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నది. తద్వారా ఖాళీలు లేకుండా చూడాలి. మొత్తం ఖాళీలను, మొత్తం ప్రకటించిన ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలనేదే ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఆలోచన. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చట్టపరమైన ఇబ్బందులను అధిగమించి ఒక పోస్టు కూడా ఖాళీ లేకుండా మొత్తం భర్తీ చేస్తాము అని మంత్రులు చాలా స్పష్టంగా చెప్పినరు. ఆ మాట ప్రకారమే భర్తీ అయితే అని ఆశిస్తున్నాం. లేని ఏళ్ళ తప్పకుండా మేము కూడా మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చి అన్నీ భర్తీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాం. అయితే ఇప్పుడు దాదాపు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి కష్టపడుతూ ప్రభుత్వ ఉద్యోగం కోసం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు రాకుండా కొన్ని సందర్భాలలో మొదటిసారి రాసిన వాళ్ళకి 2 ఉద్యోగాలు 3 ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళు ఒకటే ఎంపిక చేసుకుంటారు. సో మిగతాదే అలాగే బ్యాక్లాగ్ అయితే ఉండిపోతుంది. అది మళ్ళీ సెకండ్ లిస్ట్ పెడతారా పెట్టరా,
ఇలాంటివన్నీ చాలా సందేహాలు ఉన్నాయి. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే డిగ్రీ లెక్చరరు ఇది ప్రధానంగా గురుకుల ఉద్యోగాలకు సంబంధించి. గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్ వచ్చిన ఆయనకే జేఎల్ వచ్చింది, పీజీ టీచర్ కూడా వచ్చింది. అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మొత్తం మొదటి రౌండ్ భర్తీ చేసి ఖాళీ అయిన వాళ్ళని సెకండ్ లిస్ట్లో నింపచ్చు. కానీ అక్కడ ఎప్పుడో వెనకటికి ఇచ్చిన ఒక ఆర్డర్ ఏం చెప్తున్నదంటే ఖాళీలు అట్లే ఉంచాలి కానీ మళ్ళీ భర్తీ చేయొద్దు మెరిట్ లిస్ట్ నుంచి అని. అప్పుడేదో వచ్చిన సమస్యను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన ఆర్డర్. ఆ ఆర్డర్ను అడ్డం పెట్టుకొని ఉండటం వల్ల ఖాళీలు భర్తీ చేసే అవకాశం లేకుండా పోతున్నది. అందుకని ఏంటంటే ముందు డిగ్రీ లెక్చరర్ పూర్తయింది నింపినరు అనుకోండి, అప్పుడు టీచర్ ఉద్యోగము పీజీ టీచరు లేకపోతే జేఏలో వచ్చిన ఆయన అక్కడికి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ ఆయన జేఎల్ పోస్ట్ నింపేటప్పుడు ఆయన ఉండడిగా ఆ జేఎల్ పోస్ట్లో ఆయన రాడు కాబట్టి ఆ నెక్స్ట్ క్యాండిడేట్ను వెంటనే రిక్రూట్ చేసుకోవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు జేఎల్ కూడా నిండితే వాళ్ళు మళ్ళీ పీజీటీకి రారు. అట్లా పైనుంచి కిందికి నింపాలనేది ఆ పద్ధతుల్లోనే నింపి మొత్తం ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామనేది ఎలా ప్రభుత్వంలో ఉన్న ఆలోచన. అది అమలవుతుందనే నేను అనుకుంటున్నా. కానీ ఎడల మేము మళ్ళీ రిప్రజెంట్ చేస్తాం. అవసరమైతే జీవోను మార్పించైనా ఖాళీలు లేకుండా భర్తీ చేయించే ప్రయత్నం అందరం కలిసి చేయాల్సిన అవసరం కూడా ఏర్పడితే గనుక ఆ ప్రయత్నం కూడా సీరియస్గా చేస్తాం. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది సార్. సో డిఎస్సి మేలో ఇప్పుడు డిఎస్సి కూడా ఉండబోతుంది. సో ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుందంటారు? డిఎస్సి అంటే రొటీన్గా వాళ్ళు ఏదో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, ఎగ్జామ్ జరిపి అప్లై చేసిన క్యాండిడేట్స్లో ఎవరు అర్హులైతే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన 6 గ్యారంటీల పథకాలు ఏవైతే స్కీమ్లు పెట్టారో, సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు 6 గ్యారంటీల్లో అదేంటంటే రాష్ట్రంలో ఉన్న పేదరికం అసమానతల రీత్యా ఈ పథకాలు కొన్ని అవసరమవుతున్నాయి. ఉదాహరణకి మహిళలకు ఉచిత ప్రయాణం, వాళ్ళు రకరకాల పనులు చేస్తూ ఉంటారు, తక్కువ ఆదాయాలు ఉంటాయి, ఒక్కోసారి ఇంటి పని బోల్డ్ అంతా చేస్తారు, ఏమీ ఆదాయం ఉండదు. అట్లాంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ ఉచిత బస్సు ప్రయాణం వల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. మహిళల ఆదాయ భద్రతను పెంచడానికి ఉపయోగపడేది, అది నష్టం చేసేవి ఏం లేవు అందులో అంశాలు. కాబట్టి పథకాలన్నీ కూడా ఏంటంటే మన అసమానతల రీత్యా వాటి అవసరము ఉంది, వాటి పథకాలను తీసుకురావటం మంచిదే. ఇప్పటికి 4 అమలు అవుతున్నాయి. ఈ 4తో పాటు ఇంకా 2 మిగిలి ఉన్నాయి, అవి తర్వాత అమలు చేస్తారు, ఎన్నికల తర్వాత వస్తుంది అనుకుంటా బహుశా.